పెద్దబాబు గారు, ఒక్క నిమిషం. మీరు చాలా గొప్పలైనారు కదా పెద్దబాబు గారు. దిష్టి తీయించుకుని ఆఫీస్కి వెళ్ళండి. ఏయ్, మిర్చి ఉప్పుతో దిష్టి అంటే పావుతలకి అట్టా అనకండి అమ్మాయి గారు. ఆఫీస్లో ఎవరైనా కళ్ళిడిస్తే పెద్దబాబు గారికి జ్వరం వస్తుంది. అపశకనం మాటలు మాట్లాడకు, నోరు మూసుకో. చందు వెయిట్. పార్వతి ముచ్చటెందుకు కాదనాలి? మన మంచి కోరుతుంది కదా, లెట్ హర్ డు ఇట్. పార్వతి. పెద్దమ్మాయి గారు, మీరు కూడా ఇట్లా నిలబడండి. ఈడు జోడుగా ఉన్నారు, ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాను. రాజందు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు ఎలా ఏడిపిస్తానో చూడు. హాయ్ స్వీట్ హార్ట్. అలా మాట్లాడుకురా, నాకు సిగ్గేస్తుంది. 4 రోజులు దుబాయ్ లో ఉన్నా, వాట్సాప్ లో ఫేస్బుక్ లో నీకు టచ్ లోనే ఉన్నాను కదా బంగారం. టచ్ లో ఉందా? ఏం మాట్లాడుతుంది ఇది? ఎవరితో మాట్లాడుతుంది? సారీ అని 60 సార్లు చెప్పినా నువ్వు క్షమించకపోతే నా హార్ట్ వీక్ అయిపోతుంది డార్లింగ్. డార్లింగ్ ఈ నవల కోసమే నీతో మాట్లాడేది. నైట్ సంగీత్ అయిపోయాక మార్నింగ్ షార్ప్ గా 8 o'clock నీ దగ్గరుంటా. ప్రామిస్, ఐ నెవర్ మిస్ ఇట్. వి షల్ గో అవుట్, ఓకే? హలో హలో హలో. ఫోన్ పెట్టేశాడు. మహి, ఆర్ యు మ్యాడ్? అదేంటి అలా పగలగొట్టేశావు? నీ తల పగలగొట్టలేదు, సంతోషించు. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆ ఎకీకలో పక్కపక్కలేంటి? వేల అమ్మాయిల ఫాలోయింగ్స్, వందల అమ్మాయిలతో రొమాన్స్ చేసే కలియుగ మన్మధుడివి. నీకు తెలీదా? పొట్లకే మొహమోడా. సరే విను, బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. మాట్లాడితే తప్పేంటి? హౌవా హౌవా, తప్పేంటా? బాయ్ ఫ్రెండ్ తోనని సిగ్గు లేకుండా చెప్తున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడితే తప్పులేదు గాని నేను ఒక్కరితో మాట్లాడితే తప్పేంటి? మాట్లాడొద్దు. ఏ మాట్లాడొద్దు అంతే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి. అదేంట్రా సాంగ్స్ మధ్యలో పార్వతి ఫోటోస్ యాడ్ చేస్తున్నావు? దేవా సార్ సంగీత్కి వచ్చే గెస్టులందరికీ ప్రెజెంటేషన్ ఇవ్వమన్నారు. ఈ సీక్వెన్స్ లోనే కంపెనీ లోగో కళ్ళు పార్వతివి అని తెలిసేలా చేస్తాను. ఇన్ని రోజులు ఆయన నిరీక్షణ తీరిపోవాలి. ఎస్, తీరిపోవాలి.
బాగుంది, సంగీత ఏర్పాట్లు బాగున్నాయి, కానీ ఈ పని మాత్రం ఏం బాలేదు. మేడం, అది దేవా సారు. ఏయ్ నోర్మోయ్, మెంటలా నీకు? ఆ కళ్ళు పార్వతివే అన్న విషయం దేవాకి తెలియకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? మెదడు పనిచేయట్లేదా? నువ్వు నోరు పారేసుకోకు చంద్రముఖి, లిప్స్టిక్ పాడవుతుంది. నా స్టైల్లో చెప్తానుగా. ఏరా, శివబాబు అని గౌరవంగా సంబోధిస్తే చంకనెక్కాలనుకున్నావు? నా మేనగోడలు విధవరాలవుతుందన్న జాలితోటి చిన్నాళ్ళు నిన్ను క్షమించొదిలిపెట్టాను. ఇప్పుడే సేతావు సిన్నత్త. నువ్వేం కంగారుపడ మాకే. మహా అయితే 1/2 ఇంచు కుంకుమ నీ నుదుటున ఉండదంతే. వద్దు మేడం, పాపం దేవా సార్. ఆ కళ్ళ గురించి కనుక్కోషో అంటుంటే ప్రాణం పోతుంది. తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. పశుపక్ష్యాదులు సూర్యచంద్రులు ఉన్నంత కాలం పేరు ప్రఖ్యాతులతో వెలుగుచుండే వంశం ఘట్టమనేని వారి కుటుంబం తెలుగు జాతి ఖ్యాతి జెండాను వ్యాపార ప్రపంచంలో ఎగరవేసిన ఘట్టమనేని అఖిలాండేశ్వరి శివశంకర ప్రసాదులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. పెద్ద మాతకు పెద్ద జనకులకు ప్రణామములు. మాత, అగ్రజులు దేవేంద్ర మహేంద్రులను, వదినలు రుద్రపాటి చంద్రముఖి, మార్చినేని ఐశ్వర్యలను చూడాలని కోరికగా ఉన్నది. తమను అనుమతిచ్చినచో స్వాగతం పలికెదను. పిలువమ్మా, సంగీతకొచ్చిన అతిథుల కోరిక కూడా అదే. రమ్మని చెప్పు. కృతజ్ఞతలు పెద్దమాత. ఘట్టమనేని వంశోద్ధారకులు, ఇంటి వెలుగు దీపాలు అగ్రజులు దేవేంద్ర మహేంద్రులకు, వదినలు చంద్రముఖి ఐశ్వర్యలకు స్వాగతం, ఘన స్వాగతం. మా ఈ సంగీత్ ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లెట్స్ సెలబ్రేట్ ది పార్టీ. మన అంచనాల్ని
నిజం చేసేవాడు కన్న కొడుకు. మా పెదబాబు ఘట్టమనేని వంశ పేరు ప్రతిష్టల్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. వేల మందికి ఉద్యోగాలు, జీవితాల మీద భరోసాలు కల్పించి మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు. సత్య హరిశ్చంద్రుడిగా, ఆడిన మాట తప్పనివాడుగా, అబద్ధమెరుగని శ్రీరామచంద్రుడిగా జనాలతో నీరాజనాలందుకున్న నా బిడ్డ దేవేంద్ర, రుద్రపాటి చంద్రముఖులు, అలాగే మహేంద్ర ఐశ్వర్యాలను కూడా మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని, అక్షింతలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాడ్, కొంచెం నా గురించి కూడా చెప్పొచ్చు కదా. అమ్మ ప్రేమ అమృతాన్ని తలపించింది. కొడుకు ఆకాశం అంత ఎత్తుకెదిగినా తల్లి ఒడి చేరేసరికి ఎప్పట్లాగే చంటిబిడ్డ అవుతాడు. నేను అందరూ గర్వించదగ్గ వ్యక్తిని అయ్యానంటే దాని వెనుక అమ్మ ప్రోత్సాహం, నాన్న ఆశీర్వాదం, వారి అడుగుజాడలే ఉన్నాయి. ఎన్ని అడుగులు వేసి లక్ష్యాన్ని చేరుకున్నా ఒంటరిగానే ఉండిపోతాం. 7 అడుగులు వేస్తేనే తోడు నీడ ఉంటుందని అమ్మ చెప్పాకే పెళ్లి కొప్పుకున్నాను. స్వయంవరంలో రుద్రపాటి చంద్రముఖి అమ్మ మనసు గెలిచి నా జీవితంలో భాగస్వామి అవడానికి వచ్చింది. దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అతిథులందరి ముందు ఇంత అందమైన ప్లేస్లో సంగీత ఏర్పాటు చేసి సంతోషంగా గడపడం నిజంగా నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ బ్రో. స్టార్ట్ చేద్దామా? షూర్ మహి. పెదబాబు, ఏమైంది నాన్నా? కొడికన్నా దొరుకుతుందమ్మా. అవునా పెద్దబాబు గారు? అయితే ఇవాళ మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ సంతోషం 1000 ఎంతలు అవుతుంది. డబ్బున్న వాళ్ళలో మీరు మన దేశంలో 2వ వారు కదా, మొదటి వారు అవుతారు ఇప్పుడు. ఏ పార్వతి, మెల్లగా మాట్లాడు. ఇది ఫంక్షన్ అనుకున్నావా, మార్కెట్ అనుకున్నావా? కుడిక నదిరితే మంచి జరుగుతుందంటారు. నా బిడ్డలకెప్పుడు మంచి జరగాలి. దేవా, ఇప్పుడు ఓకేనా? అమ్మా 1 minute. సిన్నమ్మ గారు, ఏంటమ్మా ఇది? ఏటి ఏటి ఏమైనాది? ఏం లేదు. ఏం మాట్లాడుతున్నారు? బాణాలు ఉండరాదని ఎవరితో చెప్తున్నారు?
నాకు చెప్పినది వేరే విషయం. ఎల్లు ఎల్లు నీ పని చూసుకోపో. శివబాబు గారిని పెళ్లి చేసుకున్నారు. సల్లగా కాపురం చేయకుండా పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తే అమ్మగారు మీ ప్రాణాలు తోడెత్తారు. జాగ్రత్త. పోసి నీ సింగారం దొంగలెత్తుకెళ్ళా ఓ ఇంటి ఓనర్ లెక్క రుబాబు ఇస్తున్నా, నన్నే బెదిరిస్తున్నా. గొంతు లేపుతుంది ఏంది కదా? మీ మంచి కోరి చెప్తున్నాను దీప్తమ్మ గారు. దుర్మార్గపు పనులు చేస్తే మటుకు అమ్మగారి కోపానికి బలైపోతారు. పెదబాబు గారు చిన్నబాబు గారుల పెళ్లి చూసిపోదామని వచ్చినారు. ముత్తైదుగానే తిరిగి వెళ్ళాలనుకుంటే సరే, లేదంటే సుమంగలిగా పోతారు. గుర్తెట్టుకోండి. అమ్మ బక్కదానా, దెబ్బ కొడితే అబ్బా అనేదానివి నాకే నీతులు చెప్తావా? అందరూ ఇసం కలిపిన కేకు తిని సత్తే నీ వల్లే సచ్చారని నిరూపిస్తానే. నీ సంగ చూస్తానుండు. 5 నిమిషాల్లో భవానీ అత్త చంద్రముఖక్క ఇద్దరి మధ్యలో ఇరికించి గూవ గుయ్యమనేలా చేస్తా. రే శివ, పార్టీకి వచ్చి సైలెంట్ గా ట్రీట్ తీసుకుని వెళ్లకుండా ఇలా రిస్క్ తీసుకోవడం అవసరమారా? నువ్వు వద్దన్నా సరే నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను. భవానీ వాళ్ళు బెదిరించినా సరే, ఈ రోజు ఎలాగైనా సరే పార్వతి కళ్ళే అని దేవాసారికి నిజం తెలిసేలా చేస్తున్నానంటే నేనెంతగా ఫిక్స్ అయ్యానో అర్థం చేసుకో. డైరెక్ట్ గా వెళ్ళి గిఫ్ట్ బాక్స్ దేవసారికి ఇస్తే చంద్రముఖి మేడం చంపేస్తుంది. దేవసార్ నేరుగా నేను వెళ్ళి ఇవ్వను. గెస్ట్లు ఇచ్చిన గిఫ్ట్లలో కలిపేస్తాను. దేవుడే దీన్ని దేవసార్కి రీచ్ అయ్యేలా చేస్తాడు. పద. హలో సార్. పాపం ఎవరో కారిడార్లో గిఫ్ట్ పడేసుకున్నట్టున్నారు. ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. 2 దేవాసార్ అని మాత్రమే ఉంది. ఇటువంటి సార్, ఈ గిఫ్ట్లన్నీ పార్టీ అయ్యాక ఓపెన్ చేసి చూస్తాం. థ్యాంక్ యూ సార్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. హలో సార్. ఎస్. పాపం ఎవరో కారిడార్లో గిఫ్ట్ పడేసుకున్నట్టున్నారు. ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. 2 దేవాసార్ అని మాత్రమే ఉంది. ఇటువంటి సార్, ఈ గిఫ్ట్లన్నీ పార్టీ అయ్యాక ఓపెన్ చేసి చూస్తాం. థ్యాంక్ యూ సార్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎస్, ఐ విల్ అచీవ్ ఇట్. పదరా.
అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంగీత్ పార్టీ లెవెల్లో ఉంటే మ్యారేజ్ అదిరిపోద్దేమో. గుడ్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. కూల్ డ్రింక్ గ్లాస్ పట్టుకొస్తున్నావా? రా రా, నీ గోప గుయ్యమనిపిత్తా. అమ్మాయి గారు, కళ్ళు కనపడవా? సరిగ్గా నిలబడలేవా? పొద్దుంటే దీప్తమ్మ గారు తగిలినారు. ఏందే నా మీద వేస్తున్నావు? పళ్ళు రాల్తాయి. కుళ్ళుకునే కూల్ డ్రింక్ చంద్రముఖి మీద పడేలా చేసావు. నాకు అర్థమైంది. సన్నమ్మ గారు, అంతేగా, ఈ డ్రెస్ లో చంద్రముఖి దేవకన్యలా మెరిసిపోతుండడం చూడలేకేగా ఇలా చేసావు. ఇది మటుకు ఎర్ర రంగు పట్టు పరికిని కట్టుకొని వయ్యారంగా తిరగాల. నువ్వు మటుకు మీద పడిన కూల్ డ్రింక్ శుభ్రం చేసుకుంటూ ఉండాలని ప్లాన్ చేసింది చంద్రముఖి. అట్ట అపార్థం చేసుకోమాకండమ్మా. మీరు బాగుండాలని కోరుకునేదాన్ని, బాగైందని కిట్టాకి అవ్వాలని అసలు పడతానా పెద్దమ్మాయి గారు. ఇది సెంటిమెంట్ సీన్ పండించడంలో ఎక్స్పర్ట్ చంద్రముఖి. ఫీల్ అయ్యి ఏడ్చేశావు. నువ్వు బావుండాలి అన్నది కాని నీకన్నా బావుండాలని జబ్బల జాకెట్ వేసుకొచ్చింది చూడు. దీని సిగదరగా సర్వర్లా ఉందా ఇది? దీందే ఫంక్షను అన్నట్టుంది. ఫంక్షన్ లో పని మనిషిలాగానే ఉండు. 10 మంది నీ మీద ఫోకస్ పెట్టేలా పిచ్చి వేషాలు వేస్తే కూల్ డ్రింక్ కాదు, కిరోసిన్ పోస్తాను. వెళ్ళా. రెండు కళ్ళతో చూసినా వన్ను తగ్గిన లావణ్యం. ఈ ఇరువురు జంటను చూచిన అద్భుతం, అమోఘం. ఇప్పుడు ఆటపాటలతో అలరించేందుకు ఓ కొంటె బావమర్దలు రాబోతున్నారు. ఆ కొంటె బావమర్దలు ఫ్రమ్ ఇద్దరు అమ్మాయిలు. ప్లీజ్ వెల్కమ్ అర్జున్ అండ్ నీతూ.
హాయ్ హాయ్ దేవా అండ్ చంద్రముఖి మహి అండ్ ఐశ్వర్యకి ఇద్దరికి Advance అడ్వాన్స్ happy హ్యాపీ married మ్యారీడ్ life. లైఫ్. లెట్స్ స్టార్ట్ ది సాంగ్. హలో, ఒకసారి రవికి ఫోన్ ఇస్తారా? లైన్లోనే ఉంటాను. హలో హలో రవి, నేను శివని, పబ్లిసిటీ డిజైనర్ మాట్లాడుతున్నాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నీ మొబైల్కు ఆ ఫోటోలు వాట్సాప్లో పంపించాను. దేవసార్ ప్రాజెక్ట్లో ప్లే చేయాలి. వెరీ ఇంపార్టెంట్ రవి. లైఫ్ అండ్ డెత్ ఇష్యూ రవి. ప్లీజ్ రవి. రేయ్, నిన్ను మర్డర్ చేసి సంగీత్లో స్మైల్ ఇస్తూ నిల్చోవడం కష్టం అవుతుందని ప్రాణాలతో వదిలేసి వెళ్తున్నా. మేడం, మీరు నా ప్రాణాలు తీసినా సరే ఈ కళ్ళు పార్వతివి అన్న నిజం ఈరోజు ఎలాగైనా దేవసారికి తెలియజేస్తాను. రేయ్, ఈ రూమ్ లో కుక్కల పడుంటావు. దేవాకి ఎలా తెలుస్తుంది? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.